బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అలస్కా రన్వే పైన F-35 యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. విమానం కూలిన సమయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైటర్ జెట్ కూలకుండా ఉండేందుకు పైలట్ తీవ్రంగా ప్రయత్నించాడు. 50 నిమిషాల పాటుగా గాల్లో ఎగురుతుండగానే ఆ కింద ల్యాండ్ అయ్యేటువంటి ల్యాండింగ్ గేర్ని కొంత సెటరైట్ చేసే ప్రయత్నం చేశాడు. 50 నిమిషాల పాటుగా గాల్లో ఎగురుతూనే ఆ ల్యాండింగ్ గేర్ని ప్రయత్నం చేసి చాలా తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు అది ఫలించకపోవడంతో కిరికీలు కొడుతూ చక్రాలు తిరుగుతూ ఆ విమానం నేలకూలింది. ఇది F-35 ఫైటర్ జెట్ విమానం. యుద్ధం సమయంలో ఉపయోగించిన ఒక భారీ విమానం ఇది. సో ఆ విమానం ఇప్పుడు కుప్పకూలిపోవడంతో అమెరికాకి భారీ నష్టం వాటిల్లింది. ఫైటర్ జెట్ కూలకుండా ఉండేందుకు 50 నిమిషాల పాటుగా గాల్లోనే తిప్పుతూ ఇంజనీర్లతో మాట్లాడుతూనే ఆ పైలట్ దాన్ని సరిచేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రాబ్లం సాల్వ్ కాకపోవడంతో సుడులు తిరుగుతూ నేలకు కూలింది ఆ విమానం. పారాచూట్ సాయంతో విమానం నుంచి బయట దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు ఆ పైలట్. మనం చూస్తాం అడ్వీ స్క్రీన్ పైన ఆ పైలట్ బయటకి దూకి ప్రాణాలు కాపాడుకున్న తర్వాత ఆ విజువల్ మీరు గమనించి ఇక్కడ చూడండి. ఆరో మార్క్ కనబడుతోంది. ఆ పైలట్ పారాచూట్ సహాయంతో బయటకు దూకిన విజువల్. మరోవైపుగా విమానం కుప్పకూలిపోయిందేమో ఇంకో చోట. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ ఘటన జరిగింది జనవరి 28న ఒక ఫైటర్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఎయిల్సన్ ఎయిర్ బేస్ దగ్గర ఇన్ ఫైర్ బ్యాంక్స్ ప్లేన్ డ్రాప్. ఎయిల్సన్ ఎయిర్ బేస్ దగ్గర అలస్కా దగ్గర ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అది కుప్పకూలింది F-35 ఫైటర్ జెట్ విమానం. కాబట్టి అమెరికన్ అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు చాలా సీరియస్గా తీసుకొని ఘటన గల కారణాన్ని అన్వేషిస్తూ చాలా లోతైనటువంటి విచారణ జరిపితే ఇప్పుడు ఈ వీడియోలు వాళ్ళు బయట పెట్టారు. ఎక్స్క్లూజివ్గా ఆ వీడియోలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలు విడుదల చేసింది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అధికారులే. సో వాళ్ళే ఈ వీడియోని విడుదల చేశారు. దాంట్లో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. 50 నిమిషాల పాటుగా ఆ పైలట్ అటు అధికారులతో మాట్లాడుతూ ఇంజనీర్లతో మాట్లాడుతూ ఏటీసీకి సమాచారం అందించి ఆయన గాల్లో ఉండగానే 50 నిమిషాల పాటుగా ఆ ల్యాండింగ్ గేర్ని సరిచేసే ప్రయత్నం చేశారట. ఏమాత్రం కూడా సరికాకపోవడంతో ఇక అలా వదిలేయాల్సి వచ్చింది. దీని విలువ సుమారుగా $200 మిలియన్ అట. సో $200 మిలియన్ దీని విలువ. మరి అంతటి స్థాయి సామర్థ్యం ఉన్న ఎయిర్ బేస్, అంతటి స్థాయి సామర్థ్యం ఉన్నటువంటి ఏరోప్లేన్ అది. సో ఒక భారీ విమానం, ఫైటర్ జెట్ యుద్ధ విమానం అది సామాన్యమైన విమానం అయి ఉంటే బహుశా ఇంతటి స్థాయిలో అధికారులు విచారించి ఉండే వాళ్ళ అంతటి స్థాయిలో తప్పొప్పులని బయట పెట్టేవారు తెలియదు. కానీ యుద్ధ విమానం కాబట్టి ఇది నిజంగా యుద్ధం సమయంలో ఉపయోగించి ఉంటే ఏం జరిగిపోయేదో. సో F-35 విమానాలు మొత్తం అలాగే ఉన్నాయి, ఇది మాత్రం ఏమైనా జరిగిందా? ఈ కోణాల్లో వాళ్ళు విచారిస్తుండగా ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఆ ఫుటేజ్లోనే మనం చూస్తున్న విజువల్ చూడండి. ఆ విమానం సుడులు తిరుగుతూ అది గుండ్రంగా తిరిగి తలకిందులైపోయి కింద పడిపోయి నేలకు తాకిన ఒకసారిగా భారీగా మంటలెగిసిపడ్డ విమానం బ్లాస్ట్ అయిపోయింది. సో జనవరి 28న జరిగింది ఈ ఘటన. సో ద క్రాష్ టుక్ ప్లేస్ ఆన్ జనవరి 28 ఇల్సన్ ఎయిర్ బేస్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఎయిర్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ అధికారులు హైడ్రాలిక్ లైన్స్ని F-35's నోస్ అండ్ మెయిన్ ల్యాండింగ్ గేర్స్ ప్రివెంటెడ్ దెమ్ ఫ్రమ్ డిప్లాయింగ్ ప్రాపర్లీ. సో ఆ ఘటనలో వారు ఎలా బయటపడగలిగారు, మరి నిజంగా ఎలా ఓపెన్ అయిపోయాయి అని చెప్తే కనుక హైడ్రాలిక్ లైన్స్ కానివ్వండి, ల్యాండింగ్ గేర్స్ అనేవి కొంత ఈ ఘటనకు కారణమయ్యాట. సో అంతలోనే వారంతా బయటపడిపోయారు. సో ల్యాండింగ్ గేర్ అనే చాలా కీలకం. ల్యాండ్ అయ్యే సమయంలో అది అన్ని రకాలుగా రెస్పాండ్ అవుతేనే సేఫ్గా ల్యాండ్ అవ్వగలుగుతారు. స్పీడ్ నియంత్రిస్తుంది, హైట్ని తగ్గిస్తుంది, ఇవన్నీ చేసేది ల్యాండింగ్ గేరే. సో ల్యాండింగ్ గేరే ఇక్కడ డ్యామేజ్ అవడంతో ల్యాండింగ్ గేరే టెక్నికల్ సమస్య కారణంగా పనిచేయకపోవడం మూలంగా ఈ ఘటన జరిగిందని చెప్పి ఎయిర్ ఫోర్స్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు. ద పైలట్ వాజ్ అనేబుల్ టు ఫుల్లీ రిట్రాక్ట్ ద ల్యాండింగ్ గేర్. సో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాడు. వెన్ హీ లోయర్డ్ ఇట్ అగైన్ ద నోస్ గేర్ లాక్డ్ ఎట్ అన్ యాంగిల్. సో ఎప్పుడైతే ఆయన ల్యాండింగ్ గేర్ని డౌన్ చేశాడో నోస్ గేర్ లాక్ అయిపోయిందట అండ్ ఫెయిల్ టు రీసెంటర్. సో దానివల్ల దాన్ని రీసెంటర్ చేయలేకపోయాడు. దాని నేపథ్యంలోనే అలా చక్రాలు కొట్టి కింద పడిపోయింది. అంటే ఆయన ల్యాండింగ్ గేర్ని కొంత ఇంజనీర్ల సహాయంతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతూ ఆయన మాట్లాడుకొచ్చాడు. ఆ సంప్రదింపులన్నీ కొన్ని ఫలించి అలా ల్యాండింగ్ గేర్ని ఎగ్జిక్యూట్ చేశాయి. కానీ ఆ ల్యాండింగ్ గేర్ని డౌన్ చేయడం మూలంగా పక్కనటువంటి నోస్ గేర్ అంటే సెంట్రిక్ అంటే ఎటు ఫ్లక్చువేట్ అవ్వకుండా అటు ఇటుగా తూగిసలాగా ఆడకుండా
స్ట్రైట్గా వెళ్లాల్సినటువంటి ఆ నోస్ గేర్ ఏదైతే ఉందో అది స్ట్రక్ అయిపోయింది. దీంతో ఆ విమానం చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. కింద తలకిందులవుతూ సుడిగుండాలు తిరుగుతూ అది నేలకు తాకింది. సో దీనికి గల ప్రధాన కారణం ల్యాండింగ్ గేర్ డౌన్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ పక్కన నోస్ గేర్ స్ట్రక్ అయిపోయిందని చెప్పి ఎయిర్ ఫోర్స్ యాక్సిడెంట్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ తేల్చిందట. సో దీంతో పాటుగా అటు అకార్డింగ్ టు ద రిపోర్ట్, the repeated attempts to fix the fault caused the jet system to misinterpret its status. సో దీని యొక్క ఫాల్ట్ని సరిచేసే క్రమంలో మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో యాక్చువల్గా అక్కడ ఉన్న ఇంటర్నల్ సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. అంటే టెక్నికల్ ఫంక్షనింగ్ కొన్నిసార్లు మాల్ ఫంక్షన్స్ అంటారు చూసారు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లిఫ్టే తీసుకుందాం. మనం వెళ్ళేటువంటి ఎక్కి దిగేటువంటి లిఫ్ట్, ఆ లిఫ్ట్లో 1-2 సార్లు మనం రిపీటెడ్ టచ్ చేస్తే కూడా అది ఒక్కసారి ఏం అర్థం కాక స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి మాల్ ఫంక్షన్ కూడా జరిగిందట ఆ విమానంలో. F-35 విమానంలో ఒకసారి ఆయన సరిచేయాలనుకున్నటువంటి ఆ ల్యాండింగ్ గేర్ని సరిచేస్తూ అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ట్రై చేస్తూ ఉన్నా కొలది ఆ ల్యాండింగ్ గేర్ అనేది సరికాకపోగా ఇంకో దానిపైన దీని ప్రభావం చూపించి ఎయిర్ మాల్ ఫంక్షన్ చేయడం స్టార్ట్ అయింది. The aircraft operated as it thought it was on the ground when flying, forcing the pilot to eject. సో అది దాదాపుగా గ్రౌండ్కు చేరబోతోంది అనేటువంటి క్రమంలో ఇక అది సుడిగుండాలు తిరగడం మొదలుపెట్టింది, చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది. అంతలోనే ఆ పైలట్ ఎజెక్ట్ అయిపోయాడు, బయటికి దూకేశాడు. సో ద పైలట్ జాయిన్డ్ ఏ లైవ్ కాన్ఫరెన్స్ కాల్ విత్ 5 లోకిడ్ మార్టిన్ ఇంజనీర్స్. సో ఆయన 50 నిమిషాల పాటుగా ఏం చేశాడనేది కూడా ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఇన్వెస్టిగేషన్స్ అథారిటీ బయటకు పెట్టింది. సో దాంట్లో 50 నిమిషాల పాటుగా ఆయన కాల్లోనే ఉంటూ 5 ఇంజనీర్లతో మాట్లాడుతూ ఉన్నాడట. 5 ఇంజనీర్లతో మాట్లాడుతున్న క్రమంలో కూడా ఏమాత్రం సరికాలేదు, ఇలా కుప్పకూలిపోయింది. సో ఇప్పుడు దీనిపైన అటు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ యాక్సిడెంట్స్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కూడా చాలా క్లియర్గా తేల్చింది ఏంటంటే ఫైటర్ జెట్లో టెక్నికల్ ఫంక్షన్ కరెక్ట్గా పనిచేయకపోవడం మూలంగా పైలట్ సరిచేసినా కూడా దాని యొక్క రిఫ్లెక్షన్ ఇంకో దానిపై ప్రభావం పడడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా ఎయిర్ ఫోర్స్ యాక్సిడెంట్స్ అథారిటీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన ఇప్పుడు అమెరికన్ ప్రభుత్వం ఒక నివేదికను విడుదల చేసింది. CCTV ఫుటేజ్ని కూడా విడుదల చేసింది అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అధికారులే. సో ఇటువంటి తరచు ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఒక యుద్ధ విమానం కాబట్టి ఇప్పుడు అంత సీరియస్గా ఎయిర్ ఫోర్స్ అథారిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు విషయాన్ని బయట పెట్టారు. సో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదు, రిపీటెడ్గా దానిపైన వర్క్ చేయడం మూలంగా ఇంకొకటి డ్యామేజ్ అయింది, కంప్లీట్గా సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. అందుకే ఇది చాలా దాదాపుగా ల్యాండ్ అవబోతున్న క్రమంలోనే ఇక చక్కర్లు కొట్టి కింద పడిపోయినట్టుగా చాలా క్లియర్గా తేల్చేశారు.